హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐటీఐ స్టడీ. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ వెలాసిటీ అండ్ స్పీడ్. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నామంటే ఈ వెలాసిటీ అంటే ఏమిటి, స్పీడ్ అంటే ఏమిటి, అదేవిధంగా ఈ వెలాసిటీ అండ్ స్పీడ్కి డిఫరెన్సెస్ ఏమున్నాయి, అదేవిధముగా యాజిలరేషన్ అంటే ఏమిటి, రిటార్డేషన్ అంటే ఏమిటి. సో ఈ 4 టాపిక్స్ గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వెలాసిటీ అంటే స్పీడ్. సో వెలాసిటీ, స్పీడ్, అసలు ఈ స్పీడ్ అంటే ఏమిటి, వెలాసిటీ అంటే ఏమిటి అంటే, సో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే రెస్ట్ అండ్ మోషన్. సో ఈ వెలాసిటీ, స్పీడ్ గురించి మనం డిస్కస్ చేసే ముందు మనం అసలు ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది అని ఎలా చెప్తారు, అదేవిధంగా ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉంది అని ఎలా చెప్తారు అంటే, ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నారు, ఆబ్జెక్ట్ని తీసుకొని ఒక ప్లేస్లో ఉంచారు. సో ఒక ఆబ్జెక్ట్ని ఒక ప్లేస్లో ఉంచారు అంటే ఆ ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది, అంటే దాని యొక్క పొజిషన్ అనేది ఏమీ చేంజ్ అవ్వలేదు, అంటే ఆ పొజిషన్ అక్కడ ఉంచారు, ఇంకా అక్కడే ఉంది ఆ ఆబ్జెక్ట్ అనేది, ఆ వస్తువు అనేది అక్కడే ఉంది. సో దాన్నే మనం when a body does not change its position with respect to its surroundings, అంటే సరౌండింగ్స్ను బట్టి ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది ఎటువంటి మార్పు చెందకపోతే ఆ ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉంది అని మనం చెప్తాం. ఓకే, సో అదేవిధంగా ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉంది అని ఎలా చెప్తారు, ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉంది అని ఎలా చెప్తారంటే, ఆ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజెస్ విత్ ఇట్స్ సరౌండింగ్స్, అంటే సరౌండింగ్స్ని బట్టి ఆ ఆబ్జెక్ట్ యొక్క స్థితి మారుతూ ఉంటే దానిని మనం ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉంది అని మనం చెప్తాం. సో నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ అనేది లీనియర్ మోషన్లో ఉంది అని అంటే, సో ద మోషన్ ఈజ్ లీనియర్ ఆఫ్ ద బాడీ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క బాడీ లీనియర్ మోషన్లో ఉంది అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది లీనియర్ మోషన్లో ఉంది అని ఏ విధంగా చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఏ కార్, ఈ కార్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది. సో కార్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది అంటే ఒక లీనియర్ మోషన్లో వెళ్తుంది అని మనం చెప్తాం. సో అదే విధముగా ఒక ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ మోషన్లో ఉంది అని ఏ విధంగా చెప్తామంటే, ఫర్ సపోజ్ ఇది తీసుకున్నట్లయితే దీన్ని ఒక రంగుల రాట్నంగా చెప్పినట్లయితే, సో ఇదేమవుతుందండి, సర్క్యులర్ మోషన్లో రొటేట్ అవుతూ ఉంది. సో సర్క్యులర్ మోషన్లో అనేది సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ ఉంది. సో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ పాత్లో ఆర్ సర్క్యులర్ మోషన్లో ఉంది మనం చెప్తాం. సో ఇది ఈ రెస్ట్ అండ్ మోషన్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే స్పీడ్. సో వాట్ ఈజ్ ద స్పీడ్ అంటే, సో ఏదైనా కానీ స్పీడ్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది, ఏదైనా ఒక వస్తువు అనేది యూనిట్ టైంలో అంటే ఒక పర్టికులర్ టైంలో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్డ్ అయింది అనేది మనం స్పీడ్ అని చెప్తాం. స్పీడ్ యొక్క ఫార్ములా ఏమిటి అంటే, స్పీడ్ని ఎస్ అనే లెటర్తో మనం డినోట్ చేస్తాం. స్పీడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ బై టైం. సో దీని యొక్క ఇది ఒక స్పీడ్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ. సో స్పీడ్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ. సో స్కేలార్ క్వాంటిటీ మీన్స్ ఒక ఆబ్జెక్ట్ ఆర్ ఒక క్వాంటిటీ హ్యాస్ ఏ మ్యాగ్నిట్యూడ్. సో ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ అనేది స్పీడ్ ఒక స్కేలార్ క్వాంటిటీ అని చెప్పాం. సో స్కేలార్ క్వాంటిటీ అంటే ఏమిటి అంటే, ద క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ డైరెక్షన్, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఏ మ్యాగ్నిట్యూడ్. అంటే సో మ్యాగ్నిట్యూడ్ ఉండదు, ఓన్లీ డైరెక్షన్ మాత్రమే ఒక క్వాంటిటీని కలిగి ఉన్నట్లయితే సో దానిని మనం స్కేలార్ క్వాంటిటీగా డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఈ స్పీడ్ అనేది ఓన్లీ డైరెక్షన్ మాత్రమే ఉంటుంది. సో ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటే,
సో డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మన కారు తీసుకున్నట్లయితే కార్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది ఆర్ బ్యాక్ సైడ్ అంటే లీనియర్ మోషన్లో వెళ్తుంది. దట్ మీన్స్ అంటే ఓన్లీ డైరెక్షన్ మాత్రమే కలిగి ఉంది ఈ క్వాంటిటీ అనేది. సో అందుకని మనం స్పీడ్ని స్కేలార్ క్వాంటిటీగా చెప్పాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే స్పీడ్ యొక్క ఫార్ములా. సో స్పీడ్ S is equal to d/t. సో హియర్ d is the distance travel ఆర్ t is the time. అంటే ఒక పర్టికులర్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్డ్ అయింది అనేది మనం స్పీడ్గా చెప్తాం. సో స్పీడ్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ. సో నెక్స్ట్ వన్ వెలాసిటీ. ఓకే, సో వెలాసిటీని ఎలా డిఫైన్ చేస్తారు అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ ఇన్ మోషన్ ఇన్ ఏ గివెన్ డైరెక్షన్. సో ఈ వెలాసిటీ అంటే ఏమిటి అంటే అసలు బేసిక్గా వెలాసిటీ చెప్పేక ముందు మనం డిస్ప్లేస్మెంట్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మారడాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ మీనింగ్ ఏంటండి, ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక పొజిషన్ నుండి ఒక స్థితి నుంచి వేరే స్థితికి మారడాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఈ వెలాసిటీని ఎలా డిఫైన్ చేస్తారంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. ఓకే, అంటే సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం అండి. అంటే డిస్ప్లేస్మెంట్లో వచ్చే రేట్ ఆఫ్ చేంజ్నే మనం వెలాసిటీగా చెప్తాం. ఓకే, సో ఈ వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్ క్వాంటిటీ మీన్స్ స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే ఓన్లీ డైరెక్షన్ మాత్రమే కలిగి ఉంటే దాన్ని స్కేలార్ క్వాంటిటీ అని చెప్పాం. ఇక్కడ వెలాసిటీ అంటే వెలాసిటీ కన్సిస్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. అంటే మ్యాగ్నిట్యూడ్ని మరియు డైరెక్షన్ని రెండింటినీ కలిగి ఉంటే సో దానిని మనం వెక్టార్ క్వాంటిటీగా డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ వచ్చి మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ స్పీడ్ కూడా మీటర్ పర్ సెకండ్ అండి. సో బికాస్ డిస్టెన్స్ని మనం మీటర్లో చెప్తాం, అదేవిధముగా ఇంకొకటి టైంని మనం సెకండ్స్ ఆర్ అవర్స్లో చెప్తాం. ఓకే, సో అందుకనే మీటర్ పర్ సెకండ్గా చెప్పాం. డిస్ప్లేస్మెంట్ అయినా కానీ డిస్టెన్స్ అయినా కానీ సో డిస్టెన్స్ కూడా యూనిట్స్ మీటర్లో చెప్తాం, అందుకనే స్పీడ్ యొక్క యూనిట్స్ మీటర్ పర్ సెకండ్, అదేవిధంగా వెలాసిటీ యొక్క యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. సో వెలాసిటీకి స్పీడ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమిటి అంటే సో ఇప్పుడు వాటి వచ్చే డిఫరెన్సెస్ చూద్దాం. సో ఫస్ట్ వన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వెలాసిటీ. సో వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్ క్వాంటిటీ మీన్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కనుక ఉన్నట్లయితే ఒక క్వాంటిటీకి దానిని మనం వెక్టార్ క్వాంటిటీగా చెప్తాం. అదేవిధముగా స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. సో స్కేలార్ క్వాంటిటీ మీన్స్ ఓన్లీ డైరెక్షన్ మాత్రమే కలిగి ఉంది, అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ని కలిగి లేకపోతే దానిని మనం స్కేలార్ క్వాంటిటీగా చెప్తాం. సో నెక్స్ట్ వన్ ఈ వెలాసిటీ అంటే మనకి డిస్ప్లేస్మెంట్, ద రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. దట్ మీన్స్ డిస్టెన్స్ ద డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ పర్ టైమ్ దట్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైమ్ ఇన్ ఏ గివెన్ డైరెక్షన్. అంటే ఒక యూనిట్ టైంలో ఒక పర్టికులర్ టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగిందంటే ఒక పొజిషన్ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మూవ్ అయింది. సో గివెన్ డైరెక్షన్ అంటే ఇచ్చిన డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. సో దానినే మనం వెలాసిటీగా డిఫైన్ చేస్తాం. అదే స్పీడ్ అనేట్లయితే డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం అంటే ఒక యూనిట్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్డ్ అయింది దాన్ని మనం స్పీడ్గా డిఫైన్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ యూనిట్స్. ఈ వెలాసిటీకి యూనిట్స్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఇన్ సిజిఎస్ సిస్టమ్. సిజిఎస్ సిస్టంలో సెంటీమీటర్ పర్ సెకండ్ అంటే వెలాసిటీకి, అదేవిధముగా ఎంకేఎస్ సిస్టంలో మీటర్ పర్ సెకండ్. సో సిజిఎస్ సిస్టంలో అయితే సెంటీమీటర్ పర్ సెకండ్, అదేవిధముగా ఎంకేఎస్ సిస్టంలో మీటర్ పర్ సెకండ్గా చెప్తాం. సో నెక్స్ట్ వన్ స్పీడ్ యొక్క యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ ఆర్ సెంటీమీటర్ పర్ సెకండ్, అదేవిధంగా కిలోమీటర్ పర్ అవర్. సో కిలోమీటర్ పర్ అవర్ అంటే ఒక గంటకి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ అయింది దాన్ని స్పీడ్లో చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ మనకి ఈ
వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు, వెలాసిటీకి ఫార్ములా ఏమిటి అంటే మనకి డిస్ప్లేస్మెంట్ బై టైం అండి. సో డిస్ప్లేస్మెంట్ బై టైం. సో అదేవిధంగా స్పీడ్కి ఫార్ములా ఏంటండి, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం d/t. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ని ఎస్తో లెటర్తో చూపిస్తాం, వెలాసిటీని v అనే లెటర్తో మనం రిప్రజెంట్ చేస్తాం. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్ అండ్ వెలాసిటీ. సో నెక్స్ట్ మనం చూద్దాం యాజిలరేషన్. సో వాట్ ఈస్ ద యాజిలరేషన్? దట్ మీన్స్ యాజిలరేషన్ మనం త్వరణము అని తెలుగులో పిలుస్తాం. సో వాట్ ఈస్ ద యాజిలరేషన్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో ఇక్కడ మనకి ఈ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాజిలరేషన్, దీస్ త్రీ ఆర్ సో సేమ్ గ్రూప్. బికాస్ డిస్ప్లేస్మెంట్ అంటే ఒక పొజిషన్లో ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి చేంజ్ అవటాన్ని మనం డిస్ప్లేస్మెంట్గా చెప్పాం. సో అదే వెలాసిటీ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్, అంటే డిస్ప్లేస్మెంట్లో వచ్చే రేట్ ఆఫ్ చేంజ్ని మనం వెలాసిటీగా డిఫైన్ చేసాం. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ యాజిలరేషన్ తీసుకున్నట్లయితే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజిలరేషన్. ఓకే, సో అంటే వెలాసిటీలో వచ్చే రేట్ ఆఫ్ చేంజ్ని మనం యాజిలరేషన్ అని చెప్తాం. సో యాజిలరేషన్ మీన్స్ త్వరణం అని తెలుగులో పిలుస్తాం. సో అదేవిధముగా ద రేట్ ఆఫ్ ఇట్స్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజిలరేషన్. సో యాజిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ టైమ్. యాజిలరేషన్ మీన్స్ ఒక పర్టికులర్ టైంలో వెలాసిటీ ఎంతైతే చేంజ్ వచ్చిందో దాన్ని మనం యాజిలరేషన్గా పిలిచాం. సో నెక్స్ట్ వన్, ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు యాజిలరేషన్ ఏ అనే లెటర్తో చూపించాం, స్మాల్ ఏ. సో స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు v minus u by t, v minus u by t. Here v is the final velocity. So final velocity. సో అదే విధముగా u is the initial velocityగా తీసుకున్నట్లయితే, సో ఇనీషియల్ వెలాసిటీగా మనం తీసుకున్నట్లయితే హియర్ t is the time. సో t is the time. So v is the final velocity, u is the initial velocity per unit time. So this is the acceleration. This is the acceleration. So this is the formula. So this is the formula of acceleration. This is the formula of acceleration. So acceleration యొక్క యూనిట్స్ ఏంటండి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో యూనిట్స్ వచ్చి మనకి ఇక్కడ యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో డిస్టెన్స్కి స్పీడ్కి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్, వెలాసిటీ ఆల్సో మీటర్ పర్ సెకండ్. సో నెక్స్ట్ వన్ యాజిలరేషన్కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ యాజిలరేషన్. ఓకే, సో నెక్స్ట్ వన్ రిటార్డేషన్. సో రిటార్డేషన్ మీన్స్, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిటార్డేషన్? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిటార్డేషన్? సో రిటార్డేషన్ మనం ఎలా చెప్తామంటే నెగిటివ్ యాజిలరేషన్. సో అంటే వెలాసిటీ డిక్రీజ్ అవుతే, సో వెలాసిటీ డిక్రీజ్ అవుతే ఈ రిటార్డేషన్ అనేది మనకి వస్తుంది. సో ఈ రిటార్డేషన్ ఎలా చెప్తాము అంటే, ఎలా డిఫైన్ చేస్తామంటే నెగిటివ్ యాజిలరేషన్ అంటే త్వరణంలో వచ్చే నెగిటివ్ని మనం యాజిలరేషన్ని మనం రిటార్డేషన్గా చెప్తాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ యాజిలరేషన్? సో ఏ ఈజ్ ఈక్వల్ టు యాజిలరేషన్, ఏ ఈజ్ ఈక్వల్ టు v minus u by t. సో హియర్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే v ఈజ్ ద ఫైనల్ వెలాసిటీ, u ఈజ్ ద ఇనీషియల్ వెలాసిటీ, t ఈజ్ ద టైం. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫైనల్ వెలాసిటీ కన్నా ఇనీషియల్ వెలాసిటీ, సో ఇనీషియల్ వెలాసిటీ ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మనకి నెగిటివ్ యాజిలరేషన్ వస్తుంది. సో అప్పుడు మనకి నెగిటివ్ యాజిలరేషన్ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ ఇనీషియల్ వెలాసిటీ 2 మీటర్ పర్ సెకండ్ అన్నారండి. సో 2 మీటర్ పర్ సెకండ్ అనుకుంటే మనకి దిస్ ఈజ్ ద ఫైనల్ వెలాసిటీ 2 మీటర్ పర్ సెకండ్ అనుకుంటే, ఇనీషియల్ వెలాసిటీ 3 మీటర్ పర్ సెకండ్ అనుకుంటే, సో దెన్ యాజిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు టైం వచ్చేసి 1 సెకండ్ ఆర్ 1 సెకండ్ అనుకోండి. సో దిస్ ఈజ్ ద ఫార్ములా v minus u by t. So here v is the, what is the v? So v is the 2 minus initial velocity 3, so by t, so that is equal to minus 1. So this is the negative acceleration. So negative acceleration మనం రిటార్డేషన్గా పిలుస్తాం. నెగిటివ్ యాజిలరేషన్ మనం రిటార్డేషన్గా పిలుస్తాము.
సో ఈరోజు క్లాస్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఐటీఐ స్టడీని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ మన ఐటీఐ స్టడీ నుంచి మీకు అందించగలుగుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐటీఐ స్టడీ.